హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు. సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంతవరకు వివాదాన్ని తగ్గిస్తుంది. ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడవుతుంది. రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండు మిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసుకెళ్ళి ఇంటికి దూరంగా పడేసి రండి. ఇది రాహుకాలంలో చేయడం సత్ఫలితాలనిస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో శత్రు నివారణ జరగాలని కోరుకోవాలి. పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరం వైపున ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయేమో గమనించుకుని అవి లేకుండా చూసుకోండి. అధికమైన రుణ బాధలతో మీరు బాధపడుతుంటే ప్రతినిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకు తగలకుండా చూసుకోండి. ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి. అకారణంగా అవమానాల పాలు అవుతున్నవారు ఎడమ చేతికి ఎరుపు రంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది. దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు పితృకర్మలను నిర్వర్తించడంతో పాటు ప్రతినిత్యం కాకికి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావలసిన ఆస్తి వస్తుంది. మీ సంపాదన చాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజా మందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత పెరుగుతుంది. అకారణ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి. చదువులో వెనక పడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంస బొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి. మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారం నాడు పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన 9 రాగి ముక్కలను విడిచిపెట్టండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసెంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకుని పారే నీటిలో వదలండి. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్ళే అవకాశం మిస్ అయిపోతుంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయండి. చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి 5 గోమతి చక్రాలను ఆకుపచ్చని వస్త్రంలో వేసి మూటకట్టి స్కూల్ బ్యాగులో పెట్టండి. వ్యాపార అభివృద్ధికి 27 గోమతి చక్రాలను పట్టు వస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపలి సింహద్వారం పై భాగాన కట్టండి. విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి తొలగి విపరీతంగా వ్యాపార అభివృద్ధి చెందగలదు. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్ర్య బాధలు తొలగుతాయి. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేకులవుతూ ఉంటే లేదా ఏది తలచినా జరగకుండా ఉన్నప్పుడు నారింజకాయని 2 ముక్కలుగా చేసి డొప్పలలో ఉన్న తొనలన్నీ తొలగించి పూజా మందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పల మధ్యన తేనెలో ముంచిన
పువ్వు ఒత్తులతో దీపారాధన చేయండి. శత్రువులు మిత్రులవుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణ బాధలు పడుతున్న వారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు కాగలరు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గుడిలో యజమాని లేదా యజమానురాలి యొక్క చేతి పరిమాణంలో గల దీపపు కుందెల్లో ఆవు నెయ్యి ఒత్తులు నింపి స్వామికి దీపారాధన చేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే గృహంలో కుజదోషమున్న పిల్లలు ఉంటే దోష నివృత్తి జరుగుతుంది. అలాగే రుణం, రోగ, శత్రుబాధలు తొలగిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.